నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి. సిపిఐ నిరసన. రైతు భవన్లో భోజనానికి విశేష స్పందన. మహాశివరాత్రి పర్వదినాన్ని పల్నాడు జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు. మహాదేవుని ఆశీర్వాదం అందరికీ లభించాలని, ఈ పర్వదినం ప్రజలకు సుఖ సంతోషాలను, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరారు. ఎంతో భక్తి శ్రద్ధలతో శివరాత్రి ఉపవాస పూజలను నిర్వహిస్తున్న భక్తులందరికీ ఆ మహాదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పట్నంలోని నర్సరావుపేట రోడ్డులోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రసంగ సిద్ధపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి కార్యదర్శి ఆశీ వరప్రసాద్ అధ్యక్షతన సంఘం కాపరి రెవరెండ్ జె స్పర్జన్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించగా, ముఖ్య అతిథిగా ఏసీటీసీ హైదరాబాద్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ అనుపరత్తి జాన్ ప్రభాకర్ విచ్చేశారు. కాపరులు తీసుకోవాల్సిన విధి విధానాలు ఎలా ప్రజలకు బోధించాలి అనే అంశాలపై వివరించారు. అనంతరం సంఘ కాపరులకు బోధించిన రెవరెండ్ డాక్టర్ అనుపర్తి జాన్ ప్రభాకర్ను ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్టు చర్చి స్టాండింగ్ కమిటీ పెద్దలు ఘనంగా దుశ్యాలతో సత్కరించారు. కార్యక్రమంలో చర్చి సంఘ అధ్యక్షులు చాట్ల రామయ్య, ఉపాధ్యక్షులు నాగస్వామి, జాయింట్ సెక్రటరీ కె వినోద్ కుమార్, సంఘ స్త్రీల సమాజం తదితరులు ఉన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని, మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలనే పిలుపు మేరకు పట్న సమితి ఆధ్వర్యంలో శివై స్తూపం వద్ద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ, అనారోగ్యానికి గురైన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే నాణ్యమైన వైద్యం అందించడం లేదని, ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నట్లు వారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా లేదని, ప్రైవేటు వైద్యశాలకు వెళ్తే అక్కడ వివిధ టెస్టుల పేరుతో ప్రజల దగ్గర నుండి దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని మెడిసిన్ ప్రైవేటు ఆసుపత్రిలో, మార్కెట్లో కూడా విచ్చలవిడిగా బహిరంగ విక్రయాలు చేస్తున్న డ్రగ్స్ అధికారులు ముడుపులు తీసుకొని చోద్యం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలని 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక దఫాలుగా పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాళ్ళకి నాణ్యమైన వైద్యం అందట్లేదు. కాబట్టి ఏదైతే ఖాళీ ఉన్న పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేసి పేద ప్రజలు నాణ్యమైన వైద్యం అందదు తప్ప అరకొరక వైద్యులు ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం ఎలా వస్తుంది? రాదు. అట్లా ఈరోజు పట్టణాల్లో ఏ పేదవాడి పైన కూడా ఓపీ పేరుతో 200 కలెక్ట్ చేస్తూ ఉన్నారు, టెస్టుల పేరుతో 5,000 దాకా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే సామాన్యుడు బతకని పరిస్థితున్న పరిస్థితుల్లో, వైద్యం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో చాలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి పోతారు కాబట్టి పేద ప్రజలు ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్, అలాంటి ప్రభుత్వ హాస్పిటల్ని మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వాలు అధికారులు చర్యలు చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లానే మెడికల్ మార్కెట్ ఇవాళ లోకల్ బ్రాండ్స్ వస్తూ ఉన్నాయి, ప్రభుత్వ గుర్తింపు లేవు, ఐఏసీ మార్కులు లేవు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ యొక్క పర్యవేక్షణ లోపం జరుగుతూ ఉంది. కాబట్టి అది డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టు భర్తీ చేయాలి. అట్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూడా ప్రతిరోజు అవకాశం చోట కూడా ఈ డ్రగ్స్ మీద కూడా వారి మీద విచారణ చేపట్టాలి. నకిలీ మందులు అమ్మే వాళ్ళ మీద కఠినమైన చర్యలు మెడికల్ మాఫియా ఆగడం ఆగుతాయి. ఇవాళ మెడికల్ మాఫియా ప్రభుత్వాలు వెళ్తున్నాయి, శాసిస్తూ ఉన్నాయి. కాబట్టి మెడికల్ మాఫియా అనే చిన్న సమస్య కాదు, ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఇది ఒక టీం ఏర్పాటు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ మెడికల్ మాఫియా అనేది అధికారులు సులభెట్టాలి. అలా కావాలంటే ఖాళీ ఉన్న పోస్టు భర్తీ చేస్తే దాని మీద టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి గంజాయి మీద ఏదైతే ప్రభుత్వం టీమ్స్ వేసినాం అట్లా డ్రగ్స్ మీద కూడా టీమ్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క అమ్మే వాళ్ళ మీద కఠిన చర్యలు చేపడితే భవిష్యత్తు నకిలీ మందులు అమ్మేదానికి భయపడే వాళ్ళ మీద కూడా అమ్మడానికి ఎవరు చదువుతో భయపడతారని చెప్పి కూడా తెలియజేస్తాం. ప్రభుత్వం యొక్క గుర్తింపు లేకుండా మెడిసిన్ అమ్ముతూ ఉన్నారు, లోకల్లోనే మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏమని చెప్పి ప్రశ్నిస్తాను. ఇవాళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూడా ఎంతమంది కావాలనేది కూడా ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం పోస్టు భర్తీ చేయట్లేదు. చాలామంది
ఫార్మసీ ఎంఫామ్ చేసి విద్యార్థులందరూ రోడ్డు మీద తిరుగుతామని పరిస్థితి ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కూడా మీరు డ్రగ్స్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ పోస్ట్ భర్తీ అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేంత వరకు ఏదైతే మెడికల్ మాఫియా నుండి ప్రజలు కాపాడేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ తెలియజేస్తున్నాం. మహంకాళి సుబ్బారావు. మహాశివరాత్రి పర్వదినానికి 2 రోజుల ముందుగా వచ్చే మాఘ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కోటప్పకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు పట్టణం, వినుకొండ, ఒంగోలు, చిలకలూరుపేట, సత్తెనపల్లి నియోజకవర్గం భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కుబడి ప్రభలు ఉదయం నుంచే కొండకు చేరుకున్నాయి. చిన్న చిన్న ప్రభలు సైతం మంచి అలంకరణతో రూపుదిద్దుకొని స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. చేదుకో కోటయ్య, ఆదుకో కోటయ్య, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర నినాదాలతో కొండ ప్రాంతం హోరెత్తిపోయింది. మహిళలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాగి చెట్టు వద్ద పూజలు నిర్వహించి దీపారాధనను వెలిగించారు. పొంగళ్ళు షెడ్లో స్వామివారికి పొంగలి నైవేద్యంగా వండుకొని స్వామివారికి సమర్పించారు. స్వామివారికి విశేషాలు అభిషేక మండపమునందు నిర్వహించారు. తెల్లవారుజామున ఈసారి రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ అంచెలంచెలుగా క్రౌడ్ పెరిగి 1 గంటకు భారీగా తరలివచ్చారు. అధికారుల అంచనా ప్రకారం సుమారు 35,000 మంది స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా పోలీసు వారు ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలని పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ తెలియజేశారు. వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు భవన్లో 45 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం ఎంతో ఆనందంగా ఉందని రైతు కూలీలు తెలియజేశారు. ఎన్నో పనుల కోసం మారుమూల ప్రాంతాల నుంచి వినుకొండకు వస్తున్న రైతు కూలీలకు మంచి పోషక విలువలతో కూడిన భోజనాన్ని తక్కువ ధరకు అందజేస్తున్న నాయకులు తోట ఆంజనేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రైతులు తెలిపారు. ఈ రైతు భరోసా భోజనశాల చాలా అద్భుతంగా ఉంది. ఇది పట్టణానికి వచ్చిన రైతులు ఆయిల్ ఫుడ్ తినే వాళ్ళ ఆరోగ్యం పోగొట్టుకోకుండా మీరు ఈ కష్టాలు తీసుకునే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. దీన్ని ఇంకా 4 సార్లు మన టౌన్కి నలుమూలలా వ్యాపించి ఎవరన్నా దీనికి సహకారాలు అందించాలని మీరు కనుక అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు కూడా సహాయం చేస్తే వాళ్ళు నెంబర్ 1గా ముందు తీసుకొని పోవచ్చు. టౌన్ మొత్తం వ్యాప్తి చేస్తే బాగుంది. రైతు భోజనశాల చాలా బాగుందండి. మేము కూడా ప్రతి ఒక్కరు తిన్నాం కాబట్టి చెబుతున్నాం. ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాం మా వంతుగా. ఇది భవిష్యత్తులో ఇంకా ముందు పోవడానికి అవసరమైతే మేము కూడా రైతుల వారీగా సహకారం అందించడానికి ఉపయోగపడేటట్టుగా చూస్తాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.